రాష్ట్ర ప్రగతిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ అధికారులు ఉద్యోగులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని, ఇకపై నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాల అర్హులైన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ మొదలు అధికారులందరూ విద్యా సంస్థలను పర్యవేక్షించి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమం పక్కాగా జరిగితే అద్భుతమైన ఫలితాలు సాధిస్తామన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఏదైనా ఘటన జరిగితే అందుకు ఇన్ఛార్జ్ అధికారిని బాధ్యునిగా చేస్తాం. గోదాముల్లో వస్తువులను కుక్కినట్టుగా ప్రైవేట్ విద్యా సంస్థల విద్యార్థులు నమోదు చేసుకుంటున్నారు. ఇక నుంచి ప్రైవేట్ విద్యా సంస్థలకు ఉండాల్సిన అర్హతలు, సౌకర్యాలపై ఒక చెక్ లిస్ట్ పెట్టుకుని అవన్నీ ఉంటేనే అధికారులు అనుమతిని ఇవ్వాలి. సౌకర్యాలు లేని విద్యా సంస్థలను అప్గ్రేడ్ చేసుకోవాలని వెంటనే తెలియజేయండి అని డిప్యూటీ సీఎం తెలిపారు. స్టూడెంట్స్ అట్లీస్ట్ అందరూ కూడా సెంటెన్స్ చదివే విధంగా మనం పఠనాశక్తి చేస్తాం.